బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ దాడి జరిగింది. న్యూడ్ కాల్స్ తో అటాక్ చేశారు కేటుగాళ్లు. వేముల వీరేశం సోషల్ మీడియా అకౌంట్ల నుంచి పర్సనల్ ఫోటోలను సేకరించారు. స్క్రీన్ రికార్డ్ చేసి పర్సనల్ నెంబర్ వాట్సాప్ కి వీడియోలు పంపి బెదిరింపులకు దిగారు. వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలా లేక డబ్బులు పంపిస్తావా అంటూ వీరేశంను బెదిరించినట్లు తెలుస్తుంది. వాట్సాప్ చాటింగ్ ద్వారా బెదిరింపులు కొనసాగినట్లు వీరేశం చెబుతున్నారు. మరోవైపు తనపై జరిగిన సైబర్ దాడితో పోలీసులను ఆశ్రయించారు వేముల వీరేశం. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తనకు మధ్యప్రదేశ్ నుండి న్యూడ్ కాల్స్ వచ్చినట్లు నకరేకల్ పోలీసులకు చెప్పినట్లు వివరించారు వేముల వీరేశం. ఇక నల్గొండ జిల్లా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ దాడి జరిగినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్. చాలిని, నల్గొండ జిల్లా నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సైబర్ నేరగాళ్ల దాడిలో ఇరుక్కున్నాడు. అయితే నిన్న ఇదే సమయానికి ఆయనకు వ్యక్తిగతంగా ఫోన్ కాల్ వచ్చింది, వీడియో కాల్. దీంతో ఎమ్మెల్యే ఫోన్ లేపగా అవతల సైడ్ ఉన్నటువంటి న్యూడ్ కాల్ ఒక ఫోన్ వీడియో రావడంతో వెంటనే అప్రమత్తమైనటువంటి ఎమ్మెల్యే వీరేశం వెంటనే ఆ వీడియో కాల్ ని ఆఫ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఎవరైతే సైబర్ నేరగాళ్లు ఉన్నారో ఆ న్యూడ్ కాల్ తో ఉన్నటువంటి స్క్రీన్ షాట్ ను ఎమ్మెల్యే వీరేశానికి పెట్టి దీన్ని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తాము, డబ్బులు ఇవ్వాలని బెదిరించడం జరిగింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ఎమ్మెల్యే వీరేశం తన అనుచరుల ద్వారా పోలీసులకు చెప్పడం జరిగింది. ఈ లోపు ఆ యొక్క నగ్న వీడియోతో ఉన్నటువంటి ఆ స్క్రీన్ షాట్ ను ఎమ్మెల్యే అనుచరులకు పంపడంతో వెంటనే వీరేశం నకరికల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఇలాంటి సైబర్ దాడి ఇంత ఎమ్మెల్యేకే జరిగింది. ఆ సామాన్య ప్రజలకు కూడా ఇలాంటి సైబర్ నేరగాళ్ల వల్ల ఎంతో ఇబ్బందులకు గురవుతున్నారని ఆయన కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. ఆ మధ్యప్రదేశ్ నుంచి ఈ యొక్క వీడియో కాల్ వచ్చినట్టుగా గుర్తించడం జరిగింది. వాళ్ళపై చర్యలు తీసుకోవాలని, దాన్ని బ్లాక్ చేయాలని పోలీసులకు చెప్పగా పోలీసులు ఈ కాల్ మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి కాల్ను గుర్తించినట్టు వారు ఎవరు అనే దానిపైన పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. అయితే దీంతో ఒక్కసారిగా ఒక ఎమ్మెల్యేకే ఈ విధమైనటువంటి కాల్ చేసి బెదిరించడం, డబ్బులు ఇవ్వాలని బెదిరించడం తోటి జిల్లా వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశమైంది. ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తికి ఆ విధమైన ఫోన్ కాల్ చేసి బెదిరించడం పట్ల ఆ సామాన్య ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం కానుంది. మొత్తానికైతే ఎమ్మెల్యే వీరేశం ఒక సైబర్ నేరగాళ్ల వీడియో కాల్లో మాట్లాడిన 2 సెకండ్లకే వాళ్ళు ఈ విధంగా చేయడం పట్ల అయితే ఆ పోలీసులు అయితే అప్రమత్తం అయ్యారు. ఆ నేరగాళ్లను పట్టుకునేందుకైతే పోలీసులు ఆ విచారణలో ఉన్నారు. శాలిని. అలాగే కిరణ్, ఇటు మధ్యప్రదేశ్ నుండి కాల్స్ వచ్చినట్టయితే తెలుస్తుంది. అంటే ఈ మధ్య కాలంలో మనకు సైబర్ కేటుగాళ్ళది ఎక్కువ అవుతుంది. సో పోలీసులు ఏమంటున్నారు? అయితే ఎమ్మెల్యేకు ఒక వీడియో న్యూడ్ కాల్ ద్వారా అతన్ని ఇబ్బంది గురి చేసి డబ్బులు డిమాండ్ చేయాలనే లక్ష్యంతో వారు ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా తెలిసింది. ఈ రకంగా కొన్ని వీడియోలు అప్పుడప్పుడు తరచూ చూస్తూనే ఉంటాము. కానీ ఎక్కువగా ఇటు బ్యాంక్ అకౌంట్లను, అదే విధంగా మిగతా వాటిని సైబర్ నేరగాళ్లు గుర్తించి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు ప్రతిరోజు ఏదో ఒక చోట దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. డబ్బులు తమ బ్యాంక్ అకౌంట్ల నుంచి సాగు చేస్తున్న సంఘటనలు చూస్తున్నాము. అక్కడో ఇక్కడో ఇలాంటి సైబర్ నేరగాళ్లు ఈ న్యూడ్ కాల్స్ ద్వారా బెదిరించడం కూడా వాళ్ళు ఈ యొక్క పనిగా పెట్టుకున్నారు. ఒక సాక్షాత్తు ఒక ప్రజెంట్ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేకే ఈ విధమైనటువంటి కాల్స్ చేసి బెదిరించడం పట్ల అయితే పోలీసులు ఈ యొక్క సంఘటన అయితే తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఆ నేరగాళ్లను పట్టుకునేందుకైతే ఇప్పటికే విచారణ మొదలు పెట్టారు. శాలిని. రైట్, థ్యాంక్ యూ కిరణ్. వీడియోలో ఇంకా బయటకు సేమ్ అన్నాను నాకు నాది ఇట్లది బాబుది సాయంత్రం కల్లా
చేస్తే మీ అన్ని వీడియోలో ఇంకా బయటకు ఇంకా అప్డేట్ చేస్తాను. నల్గొండ జిల్లా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంపై సైబర్ దాడి జరిగింది. న్యూడ్ కాల్స్ తో అటాక్ చేశారు కేటుగాళ్లు. వేముల వీరేశం సోషల్ మీడియా అకౌంట్ల నుంచి పర్సనల్ ఫోటోలను సేకరించారు. స్క్రీన్ రికార్డు చేసి పర్సనల్ నెంబర్ వాట్సాప్ కి వీడియోలు పంపి బెదిరింపులకు దిగారు. వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలా లేక డబ్బులు పంపిస్తావా అంటూ వీరేశంను బెదిరించినట్లు తెలుస్తుంది. వాట్సాప్ చాటింగ్ ద్వారా బెదిరింపులు కొనసాగినట్లు వీరేశం చెబుతున్నారు. ఎవరికి? ఇది చేస్తారు. చేపిస్తారు. ఫోన్ చేసి ఎత్తుతున్నాగా, ఎత్తుతుందని చెప్పండి. 2 గంటల తర్వాత ఇదే ప్లేస్లో కూర్చొని నేను కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చినటువంటి విజిటర్స్తో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో నాకు ఒక వీడియో కాల్ వచ్చింది. ఆ వీడియో కాల్ లిఫ్ట్ చేసిన తర్వాత అవతల వ్యక్తి అనుమానాస్పదమైనటువంటి పద్ధతుల్లో ఉండి వాయిస్ మాట్లాడకపోవడంతో నేను కట్ చేసినాను. మళ్ళీ కాల్ చేయటం దాన్ని నేను లైట్ తీసుకుని పట్టించుకోలేదు. ఆ తర్వాత సాయంత్రము మళ్ళీ నేను ఫోన్ చూస్తున్నటువంటి క్రమంలో కంటిన్యూ మెసేజ్లు రావటం, మెసేజ్లలో రకరకాల పద్ధతుల్లో పెట్టడము, మా ఫ్యామిలీ ఫోటో పెట్టి కింద నా ఫోటో వేసి నేను ఇంకా టీఆర్ఎస్లో ఉన్నాను అనుకొని ఈ ఫోటోలు ఇవన్నీ సోషల్ మీడియాలో లేదు కాంగ్రెస్ గ్రూప్లలో వేస్తామని చెప్పేసి మెసేజ్లు చాట్ చేస్తుంటే అన్నీ చూస్తూ వచ్చిన తర్వాత లాస్ట్కి వచ్చేసి డబ్బులు కావాలనేటువంటి పదం వచ్చింది. రాగానే నేను స్థానిక సిఐకి ఫోన్ చేసి ఇట్లా సైబర్ సంబంధించినటువంటి క్రైమ్ నేరస్తులు కొద్దిగా ఇది ఉన్నట్టుంది, ఇది ఏందో ఐడెంటిఫై చేయని చెప్పిన తర్వాత ఇది బయట రాష్ట్రం మధ్యప్రదేశ్, ఇది రాష్ట్రం నుంచి వచ్చినట్టుంది, ఇది సైబర్ క్రైమ్ సంబంధించినటువంటి చీటర్స్, దీన్ని బ్లాక్ చేసి పెట్టాలంటే నేను బ్లాక్ చేస్తాను, మిగతా చాలా మందికి ఇట్లా వస్తుంటాయి కదా, దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పేసి చెప్పినాను. కేసు పెట్టినాం. దాని మీద పోలీసు వాళ్ళు దర్యాప్తు చేసి చర్య తీసుకున్నాను. నరేందర్ వైఎస్ పిటిషన్ ఇచ్చి బెదిరింపులు ఏమన్నా గాలి బెదిరిస్తూ భయపడుతున్నాను. అంటే వాళ్ళు నాలాంటి వాళ్ళకి ఎట్లా చేస్తూ మెసేజ్ పెడుతున్నారంటే చాలామంది అమాయకులు, సెన్సిటివ్గా ఉండేటువంటి వాళ్ళు కొద్ది బ్లాక్మెయిల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి దీన్ని అవేర్నెస్ రావాలి. ఎవరికి ఇట్లాంటి ఫోన్లు వచ్చేసినా పోయి పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేసేసేటువంటి ఒక చైతన్యాన్ని, అవేర్నెస్ని కల్పించాలనే ఉద్దేశంతో మేమే పోలీస్ స్టేషన్ పిటిషన్ ఇచ్చేసి దీని మీద చర్య తీసుకునేటువంటి ఏర్పాటు చేస్తాం. 12